కాఫీయా? ఓ, ఇది హోటల్ కదా, నేను ఆర్డర్ ఇస్తే కానీ కాఫీ రావు కదా. నేను ఆర్డర్ ఇవ్వాలా కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని తెలియదా నీకు? హలో, A few moments later. బంగారం, ఏం టిఫిన్ చేస్తున్నావమ్మా? ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ చేస్తున్నావా? ఎప్పటి నుంచి చేస్తున్నావు? టైం ఎంత అయింది? తొందరగా చేయాలని తెలీదా? రోజు చెప్పాలనా? తొందరగా చేయి. మనిషిని అనుకున్నావా, మానవులుగా అనుకున్నావా? ఇన్నిటి పెట్టేది వదిలేసి. ఏంటండి ప్రతిదానికి కొడుతున్నారు? నీకు అర్థం కావట్లేదా? పెళ్ళాన్ని గుర్తు వచ్చే మజా 4 బీర్లు తాగినా రావట్లేదే, అంత మజా ఉంది. హలో, Two hours later. బంగారం, నేను బయటికి వెళ్ళి వస్తామా? సరుకులా నేను చేసేవాళ్ళ? సరుకులు నేను తేవాలా? మొగుడిని చేయాలి ఆ పనులు. పెళ్ళాన్ని నువ్వు చేసుకోవాలి. అయ్యి అర్థమైనా? హలో, తెచ్చుకోలేవే. A few hours later. ఏం వీడు అసలు, అదిరిపోతుంది అసలు వీడు. ఎండలు బాగున్నాయా? అంత బాగున్నాయా? ఎంత తిన్నారేంటి? ఎండలు తినేదేంటి? జోకులు వేస్తే నేను వేయాలి, నువ్వు కాదు. మొగుడే వేయాలి జోకులు, అర్థమైనా? హలో, పాట తీసుకురాపో. సగం తెచ్చానంటే బయట నుంచి వచ్చావు కదా, కూల్ వాటర్ తాగుతానని తెలుసు కదా నీకు. నార్మల్ వాటర్ తీసుకొస్తావా? ఓ, కూల్ వాటర్ తీసుకురాపో. The next day. బంగారం, ఏమైనా ఫ్రూట్స్ తీసుకురా, మా తినుకుంటే మంచి కామెడీ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనండి. యాపిల్. ఓ, యాపిల్ తెచ్చావా? వేసే దోశ ఇట్లా వేసే. నేను అడుక్కునేవాడు కదా, అడుక్కునేవాడికి వేసినట్టు దోశ ఇట్లా వేసేసి కట్ చేసుకొని తీసుకురావాలని తెలియదా? చెప్పాలా ప్రతిదీ? కట్ చేసుకొని తీసుకురాపో. హలో అమ్మా, మీ అల్లుడు
చిన్నదానికి కొడుతున్నాడే. మా అంటే తను కొట్టినా నేను భరించాల్సిందేనా? పెళ్లి చేశాక తల్లిదండ్రులు కూడా మన బాధ పట్టించుకోరా? భర్త ఏం చేసినా భరించాల్సిందేనా? Wait a minute. అలా ఎందుకు భరించాలి? మనం కూడా ఆయన స్టైల్లోకి వెళ్ళి మార్చుకుంటే పోలా? ట్రై చేసి చూద్దాం. The game starts now. సార్ చెప్పండి. ఓకే నేను చేస్తాను సార్. ఓకే ఛార్జింగ్ లేదా ఇది? బంగారం బంగారం ఇలా రమ్మా. ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ ఛార్జింగ్ ఉంది లేదు, అది కూడా చూసుకోరా. అది కూడా నేను చెప్పాలా? ఏంటండి ఇప్పుడు చిన్నదానికి కొడుతున్నారు? కొట్టండి, నిన్ను కొడుతుంటే మజానే వేరు, మజా. ఏంటి ఇంత చిన్నగా కొట్టినా కూడా మజానా? చిన్న కొట్టేటవా అంటే ఇంకెలా కొట్టాలి? ఏంటి ఎలా కొట్టింది? ఏంటమ్మా అలా కొట్టావు? ఇలా కొడితే నీకు కూడా మజానా ఏంటి? అదే నాకు అట్లా చిన్న చిన్న వాటికి మజా రాదండి. నాకు సిగరెట్ తాగి అలా అల్లో అల్లో పడుతుంటే ఆ మజానే వేరు. ఇటు సిగరెట్ కూడా తాగుతావా? ఎబ్బే మందు తాగినప్పుడు మాత్రమే సిగరెట్ తాగుతానండి. ముందు కూడా తాగుతావా? ఇది ఎప్పుడు నుంచే? ఎప్పటి నుంచో. ఏంటిది కొట్టింది? ఏ సిగరెట్లు అంటుంది, మందు అంటుంది. ఎప్పుడు ఇది చేయలేదే. నన్ను బెదిరించడానికి లేదు, దీనికి అంత సీన్ ఆడిందిలే. లేదు అంత సీన్ లేదు దీనికి. ఏదో నేను కొడుతున్నా కదా, నిన్ను బెదిరించడానికి ఇటు చేస్తుంది. అంత సీన్ అంతేలే, అంతేలే, అంతకని నేను లేదు. The next day. చూసుకుందాం. ఏమండి ఏమా పాలు తాగుతారా? తీసుకురామా. ఏమండి పాలు ఇవ్వమ్మా. వేడి సరిపోతాయా అండి? ఆ పొద్దు పాలు ఎందుకండి? తాగాలనిపించట్లేదు. అయ్యో కలుపుకొని వచ్చి వేస్ట్ అయిపోతాయి. ఎందుకండి పాలు? అయినా సరే. తాగండి తాగండి తాగండి. అయ్యింది వేడి తాగింది. మామయ్య గారు ఏమైంది అల్లుడు? మోసం చేశారు నన్ను. నేనేం మోసం చేశాను? షాడిస్ట్ ఇచ్చి నాకు పెళ్లి చేశారు మీరు. మా అమ్మాయి షాడిస్టా? ఊరుకో అల్లుడు, మా అమ్మాయి అలాంటిది కాదు. షాడిస్ట్ టార్చర్ పెడుతుంది నన్ను. మా అమ్మాయి టార్చర్ పెడుతుందా? ఏం టార్చర్ పెట్టింది అల్లుడు? నోరు కాల్చింది, చెయ్యి కాల్చింది, ఏం చెప్పుకోమంటారు ఇంకా. నోరు చెయ్యి కాల్చిందా? నువ్వేదో చేసుంటావు అల్లుడు. ఏం చేసావు నువ్వు? నిజంగా నేను ఏం చేయలేదు మామయ్య గారు. నేను మీ మామయ్యనేగా అల్లుడు, నాకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు చెప్పు. ఏం లేదు మామయ్య గారు, ఏదో కొద్దిగా నా మేలీగో చూపిద్దామని కొద్దిగా ఏదో కొద్దిగా చూపించానంతే. అంత చిన్నదానికి ఏం చేయదే అల్లుడు. ఏం చేసావో చెప్పు. చిన్నగా ఒక 2 దెబ్బలు వేసానంతే.
అబ్బా చిన్నగా 2 దెబ్బలు వేసావు అంతేనా? అంతే మావయ్య, నిజంగా. 2 దెబ్బలేనా అల్లుడు? మా అమ్మాయి మంచిగుండే వాళ్ళతో మంచిగా, షాడిజం చూపించే వాళ్ళతో ఇంకా షాడిజంగా ఉంటుంది అల్లుడు. అవునా? అమ్మకి ఇప్పుడు మావయ్య చెప్పేది, పెళ్ళికి ముందే చెప్పే పని లేదా? నువ్వు మంచోడు అనుకున్నా అల్లుడు. నాకేం తెలిసి చెప్పు నీకు ఇలాంటి షాడిజం చూపించే బుద్ధి ఉందని. అయినా అల్లుడు పోయి మా అమ్మాయికి క్షమాపణ చెప్పండి అల్లుడు. లేకపోతే మా అమ్మాయి చూపించే టార్చర్ తట్టుకోలేవు అల్లుడు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అల్లుడు. చెప్పాల్సిందేనా? క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ, మనం చెప్పేదే క్షమాపణ. చెప్పినట్టే చేస్తా. ఏమన్నా చూడు, క్షమాపణ చెప్పమంటుంది. చెప్పకపోతే దీని టార్చర్ మామూలు లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేద్దాం? ప్రశాంతంగా ఉండాలంటే క్షమాపణ చెప్పాలి కదా మరి. పెళ్ళానికి చేసేదే ఉంది. మనకి ప్రశాంతమైన జీవితమే కావాలి, టార్చర్ వద్దు. క్షమాపణ చూద్దాం. ఏం చేస్తున్నారు? ఏం లేదు. లంచ్ టైం అవుతుంది కదా, వేడి వేడిగా సాంబార్ రెడీ చేస్తున్నాను. వేడి వేడి సాంబార్ లంచ్గా తీసుకొస్తా. ఇది పాలే ఎట్టించింది. లంచ్కి వేడి వేడి సాంబార్ చేసిద్దంట. అమ్మా బాబు. అమ్మను హైలైట్స్ కాడుతున్న విషయం ముందే చెప్పలేదు ఎందుకు నాకు? సాంబార్ రెడీ ఉన్నాయి. సాంబార్ అన్నవద్దు. వేడిగా ఉంది. చాలా ఇష్టం కదా వేడిగా ఉంటే. వద్దమ్మా, నేనేదో సరదాకి నేను ఆడపట్టించడానికి ఏదో చేశాను. నేను దానికి ఎటు చేస్తావా? చేశానండి. నాకు టార్చర్ చూపిస్తున్నావే నువ్వు. రండి సాంబార్ అన్నం తిందురు, చల్లగైపోద్ది మళ్ళీ. ఏం సాంబార్ అన్నవే నువ్వు? టార్చర్ చూపిస్తున్నావు కదా. మరి నేనేదో తెలియక కొద్దిగా ఈగో కోసం ఏదో నేను సరదాగా అట్లా 2 దెబ్బలు కొట్టానే, దానికే నువ్వు టార్చర్ చూపిస్తావా? ఆ వేడి పాలు నోట్లో పోయేటువంటి కాలిపోయింది నోరు. అయ్యో చెప్పలేదు నాకు. మళ్ళీ వేడి వేడి సాంబార్ అన్నమంటున్నావు. ముఖం ముంచేస్తావా ఏంటి సాంబార్లో? లేదండి, ముద్ద కలిపి తినిపిస్తా. వామ్మో, మళ్ళీ తినిపిటవా? వామ్మో వద్దే, క్షమించవే. నేనేదో తెలియక అలా ఏదో అటు చేశానే. ఇంక మీద చెయ్యలేదు. అలా ఇద్దరం హాయిగా ఉందాం ప్రశాంతంగా. ఓకేనా? మళ్ళీ నువ్వు టార్చర్ పెట్టకూడదు. పెట్టనండి. ఓకే. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానం. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది. మెయిల్ శాడిజం మీద ఒక స్కిట్ చేసాము. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఏమన్నా తప్పులుంటే మాకు సజెషన్ ఇవ్వండి, కామెంట్లో పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరందరూ. ధన్యవాదాలు.